అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కేసరి నాగేష్ వాళ్ళ ఇంట్లో ఎవరైనా? జైని రేణుక, కిష్టయ్య, దేవాడ కిష్టయ్య, पुरम नगेश, केसरी शंकर, సొంత ఇల్లు లేని వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. వారికి సొంత స్థలం ఉన్న వారికి అందులో భాగంగా గైని సురేఖ, గైని के बालागौड़, माला मगलव्वा, చేసుకోవడం జరిగింది. దాంట్లో మంచి వాళ్ళు సోదర భావంతో మెలుగుతూ ఉంటారు, అధికారులకు సహకరిస్తూ ఉంటారు. ఎక్కువ మందికి రద్దు చేకూరుతుంది కాబట్టి ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. మేము రాత్రినే ఈ గ్రామానికి మా బృందంతో రావడం జరిగింది. గ్రామ ప్రజలందరూ సహకరించడం జరిగింది. దానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈరోజు ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాలు, ఒకటి ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, కొత్తగా రేషన్ కార్డులు, ఈ 4 అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు. దీంట్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ పథకాలు వర్తిస్తాయి. దాంట్లో ఎటువంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నేను అందరికీ సుపరిచితమే. నా పేరు నూతన్ కుమార్. ఈ మండలానికి ప్రత్యేక అధికారిగా గౌరవ కలెక్టర్ గారు నియమించడం జరిగింది. నేను మా డిపార్ట్మెంటు వ్యవసాయ శాఖ నారాయణఖేడ్ డివిజన్కి సహాయ వ్యవసాయ సంచాలకులుగా పనిచేస్తా ఉన్నాను. అయితే ప్రధానంగా రైతు భరోసా విషయంలో ఈ గ్రామంలో సుమారుగా 215 మంది రైతులు ఉన్నారు. ఈ 215 మంది రైతులకి సుమారుగా 35 లక్షల రూపాయలు ఈ సాయంత్రం నుంచే మీ యొక్క అకౌంట్లలో డబ్బులు జమ కావడం జరుగుతుంది రైతు భరోసా విషయంలో. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క రైతుకు కూడా 1 ఎకరం కూడా ఇందులో సాగుకు యోగ్యం కానిది లేదు. అన్ని కూడా సాగుకు యోగ్యమైనవి. అందుకోసమే అందరి రైతులకు కూడా సాగు చేసినా చేయకున్నా ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా డబ్బులు ఈ సాయంత్రం నుంచే జమ కావడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారు ఉంటారో వారి యొక్క అకౌంట్ నెంబర్లను, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, అప్లికేషన్ను రేపన్నాడు రేషన్ బియ్యము మరి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మీకు జమిలీ నుంచి చేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడనే మీ అందరికీ బియ్యం ఏర్పాటు చేసే విధంగా తహసీల్దార్ గారు కూడా చర్య తీసుకుంటారు. తర్వాత మనకి ఇందిరమ్మ ఇల్లులు కూడా ఈ గ్రామానికి ఎక్కువ మందికి లబ్ధి చేకూరడం జరిగింది. దానికి చాలా సంతోషం. మా అధికారులందరూ గత 10 రోజుల నుంచి గ్రామాలలో సర్వే చేస్తూ ఈ అన్ని లబ్ధిదారులను ఎంపిక చేస్తూ ఏ ఒక్కరిని కూడా ఈ అర్హుల నుంచి
పోనీయకుండా అందరినీ క్రోడీకరించి ప్రజల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో అందరూ కూడా కోఆపరేషన్ చేసి మరి అవకాశము కల్పించి అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి గాను మీ అందరికీ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుతూ, చాలా సుదినం కూడా మీకు, ఎందుకంటే నియోజకవర్గంలో ఈ మండలము చాలా వెనుకబడిన ప్రాంతమైనప్పటికీ చాలా మంచి వాతావరణంలో ఈ గ్రామాన్ని, మంచి ప్రజలు కాబట్టి అందరి సమక్షంలోనే ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకొని మరి ఈరోజు అన్ని పథకాలు కూడా లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమానికి మా అధికారులందరూ వచ్చి మరి మీకు మా సమావేశం ముగించిన తర్వాత లబ్ధిదారులకు 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఈ వేదిక నుంచి కొద్దిమందిని పిలిచి ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళకు కూడా తదితర 4 పథకాలను అమలు చేస్తూ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసేటటువంటి వేదిక గ్రామ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని పర్యవేక్షిస్తూ మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కంటి మండల ప్రత్యేకాధికారి గౌరవనీయులు పెద్దలు శ్రీ నూతన్ కుమార్ సార్ అందజేయబడుతున్నాయి. అందులో మన మండలంలో గాంధీనగర్ గ్రామానికే అందజేయాలని నిర్ణయించబడడం అనేది మీ అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలు చాలా మంచివారు. అందున ఇక్కడికి ఇందిరమ్మ ఇల్లు కానీ, ఆత్మీయ భరోసా కానీ ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో మంజూరు అయ్యాయి. కాబట్టి ఈ గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది. సో మీకు అందరికి కూడా ఈ 4 పథకాల్లో ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు కొత్త రేషన్ కార్డులు, వీటికి సంబంధించినటువంటి మీ అందరికీ కూడా మంజూరు పత్రాలు అందజేయబడతాయి. మేము రాత్రి కూడా వచ్చి అందరం మా టీం అంతా వచ్చి ఎవరెవరికి వచ్చినాయో కూడా చదివి వినిపించడం జరిగింది. కోఆపరేట్ చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా రామగౌడు, శంకర్, అట్లానే సాయిలు, ఇతర పెద్దలందరికీ కూడా మేము అభినందనలు తెలియపరుస్తున్నాం. ఇట్లానే ఇప్పుడే ఇంతకుముందు పెద్ద మనిషి అడిగినట్టు గౌరవ తహసీల్దార్ గారు కూడా వచ్చారు కాబట్టి మీకు రేషన్ డీలర్ ఇక్కడే వచ్చి ఇచ్చేటట్టు వారు మాట ఇస్తారు. సో ఈ 4 కార్యక్రమాల్లో ఎవరు కూడా మిస్ అయిపోయినా ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినాం. 145 మందికి ఇల్లు వచ్చినాయి. తర్వాత రైతు భరోసా అందరికి వచ్చింది మొత్తము. అట్లాగే 3కి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి, అవి ఇస్తాం. ఇంకా ఎవరికన్నా మిస్ అయితే కూడా మళ్ళీ అప్లై చేసుకోండి. ఇది ఎప్పటికప్పుడు పరిశీలన చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను అందుకుంటూ మాకు సహకరించి మీ సంక్షేమాన్ని మళ్ళా రేషన్ కార్డు కానీ ఇప్పుడైతే మంజూరు అయినాయి, కొన్నికి మంజూరు కాకపోతే కూడా ఇప్పుడే అయిపోయింది ఆ టైం లేదు, ఇంకా ఎవరికి రాలే. వాళ్ళు మన సెక్రటరీ గారి అప్లికేషన్ చేయొచ్చు. అయితే ఈరోజు మనకు ఏమేమి శాంక్షన్ అయింది సార్ చేతితోని వాళ్ళకి అంటే మంజూరు పత్రం ఇవ్వడం జరుగుతుంది. సరే.